వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులే కాక వారాహి నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో శాక్తేయులు, శైవులు, వైష్ణవులు కూడా ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహి నవరాత్రులలో వారాహి దేవిని కొలుస్తుంటారు. ఈసారి వారాహి గుప్త నవరాత్రులు జూన్ 26, 2025 గురువారం నుండి ప్రారంభమై జూలై 4, 2025 శుక్రవారంన ముగుస్తాయి. రాత్రి పూజలు చేసుకునేవారు జూన్ 25 బుధవారం నుండి జూలై 3 గురువారం వరకు పూజలు ముగించవచ్చు. ఉదయం పూజలు చేసుకునేవారు జూన్ 26 గురువారం నుండి జూలై 4 శుక్రవారం వరకు పూజలు ముగించవచ్చు. వారాహిదేవి పూజలు మొత్తం 9 రోజులు చేస్తారు. వారాహి నవరాత్రులు మొదటి రోజు నవదుర్గల రూపమైతే శైలపుత్రీదేవి, అష్టమాతృకల రూపమైతే ఇంద్రాణీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే ఉన్మత్త వారాహిగా పూజించాలి. శుద్ధ పాడ్యమి తిథి 25 జూన్ 2025 బుధవారం సాయంత్రం 4:32 నుంచి 26 జూన్ 2025 గురువారం మధ్యాహ్నం 2:45 వరకు. ఈరోజు నక్షత్రం ఆరుద్ర. నైవేద్యం పాల పాయసం, పొంగలి. నవరాత్రుల రెండవ రోజు నవదుర్గల రూపమైతే బ్రహ్మచారిణి దేవి రూపంలో, అష్టమాతృకల రూపమైతే బ్రాహ్మీదేవి రూపంలోను, వారాహి అమ్మవారి రూపం బృహద్వారాహిగా పూజించాలి. శుద్ధ విదియ తిథి జూన్ 26, 2025 గురువారం మధ్యాహ్నం 2:46 నుంచి 27 జూన్ 2025 శుక్రవారం మధ్యాహ్నం 1:21 వరకు. ఈరోజు నక్షత్రం పునర్వసు. నైవేద్యం కట్టె పొంగలి, పులిహోర. నవరాత్రుల మూడవ రోజు నవదుర్గల రూపమైతే చంద్రఘంటాదేవి, అష్టమాతృకల రూపమైతే వైష్ణవీదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే స్వప్నవారాహిగా పూజించాలి. నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నం. నవరాత్రుల నాలుగవ రోజు నవదుర్గల రూపమైతే కుష్మాండాదేవి, అష్టమాతృకల రూపమైతే మహేశ్వరీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే కిరాత వారాహి రూపంలో పూజించాలి. శుద్ధ చవితి తిథి జూన్ 28, 2025 శనివారం మధ్యాహ్నం 12:22 నుంచి 29 జూన్ 2025 ఆదివారం ఉదయం 11:48 వరకు. నైవేద్యం దద్దోజనం, అల్లం గారెలు. నవరాత్రులు ఐదవ రోజు నవదుర్గల రూపమైతే స్కందమాతాదేవిగాను, అష్టమాతృకల రూపమైతే కౌమారీదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే శ్వేతవారాహి రూపంలో పూజించాలి. శుద్ధ పంచమి తిథి జూన్ 29, 2025 ఆదివారం ఉదయం 11:49 నుంచి 30 జూన్ 2025 సోమవారం ఉదయం 11:48 వరకు. నైవేద్యం పెసరపప్పు అన్నం, దద్దోజనం. నవరాత్రులు ఆరవ రోజు నవదుర్గల రూపమైతే కాత్యాయిని దేవిగాను, అష్టమాతృకల రూపమైతే చాముండీ దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే ధూమ్రవారాహిగాను పూజించాలి. శుద్ధ షష్ఠి తిథి 30 జూన్ 2025 సోమవారం ఉదయం 11:49 నుంచి 1 జూలై 2025 మంగళవారం మధ్యాహ్నం 12:16 వరకు. నైవేద్యం పులిహోర, కేసరి. నవరాత్రుల ఏడవ రోజు నవదుర్గల రూపమైతే కాళరాత్రి దేవిగాను, అష్టమాతృకల రూపమైతే శాకాంబరి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే మహావారాహి రూపంలో పూజించాలి. శుద్ధ సప్తమి తిథి 1 జూలై 2025 మంగళవారం మధ్యాహ్నం 12:17 నుంచి 2 జూలై 2025 బుధవారం మధ్యాహ్నం 1:15 వరకు. నైవేద్యం వివిధ రకాల పళ్ళతో. నవరాత్రులు ఎనిమిదవ రోజు నవదుర్గల రూపమైతే మహాగౌరీ దేవిగాను, అష్టమాతృకల రూపమైతే వారాహి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే వార్తాళి వారాహిగాను పూజించాలి. శుద్ధ అష్టమి తిథి 2 జూలై 2025 బుధవారం మధ్యాహ్నం 1:16 నుంచి
3 జూలై 2025 మధ్యాహ్నం 2:39 వరకు. నైవేద్యం పానకం, చక్కెర పొంగలి. నవరాత్రులు 9వ రోజు నవదుర్గల రూపమైతే సిద్ధిదాత్రిగాను, అష్టమాతృకల రూపమైతే లలితాదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే దండిని వారాహిగాను పూజించాలి. శుద్ధ నవమి తిథి 3 జూలై 2025 గురువారం మధ్యాహ్నం 2:40 నుంచి 4 జూలై 2025 శుక్రవారం సాయంత్రం 4:23 వరకు. నైవేద్యం పాలు బెల్లంతో చేసిన పరమాన్నం. అమ్మవారి ఉద్యాపన 5 జూలై 2025 శనివారం రోజు చెప్పుకోవాలి. ముఖ్యంగా నవరాత్రుల్లో భక్తి ముఖ్యం. శ్రద్ధగా రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. అవి చేయలేని వారు శ్రీమాత్రే నమః అనుకొనవచ్చు. నియమాలు: సాయంత్రం సంధ్యాకాలం తర్వాత కానీ చీకటి అయ్యాక కానీ స్నానం చేసి వినాయకునికి నమస్కారం చేసి మీకు ఉన్న సమస్య ఏంటో వారాహి మాతను తలుచుకొని సంకల్పం చెప్పుకొని జపం మొదలు పెట్టాలి. వీలైతే దానిమ్మ గింజలు నివేదన చేయాలి. పూజ గదిలోనే కాదు, మీరు శుభ్రంగా ఉండి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కూర్చొని చేయవచ్చు. నిద్రపోయే పడకలపైన కూర్చొని చేయకూడదు. మనసు పెట్టి చేయాలి. ఏకాగ్రత ఉండాలి. వారానికి మీకే మార్పు తెలుస్తుంది. మీకు పడాల్సిన బాధా సమయం 80% తగ్గుతుంది. అంటే సంవత్సరం రోజులు పడాల్సిన కష్టాన్ని 2 నెలలకు ఇంకా తక్కువ సమయానికి తగ్గుతుంది. అది కర్మ ఫలితం కాబట్టి అనుభవించాలి. కానీ తక్కువ సమయంలో చిన్న వాటితో పోతుంది. తట్టుకునే శక్తి వస్తుంది. ఇంకో తప్పు మన వల్ల జరగకుండా ఆ తల్లి కాపాడుతుంది. పరిహారం అనేది విపరీతంగా ఉన్న బాధ నుండి ఉపశమనం పొందడానికి, తక్కువ సమయంలో సమస్య తీరడానికి, అంతేకాని మీ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. నవరాత్రులలో దీక్ష తీసుకునేవారు ఈ నియమాలను పాటించడం శ్రేష్టం. క్రోధ నిగ్రహం. 9 రోజులు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ 9 రోజులు మాత్రం నేను ఎవరు ఎలా ఉన్నా సరే నేను నోరెత్తను అని ఒక నిర్ణయం తీసుకోండి. సాత్విక ఆహారం. దీక్ష తీసుకునేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సత్యం మరియు ధర్మ మార్గం. చెడు మాట్లాడడం, ఇతరులను విమర్శించడం వంటివి మానుకోవాలి. సత్యం, ధర్మం పాటించాలి. బ్రహ్మచర్యం. దీక్ష తీసుకుంటే బ్రహ్మచర్యం పాటించాలి. భాగస్వామితో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని భయపడితే దీక్ష చేయకూడదు, కానీ సాధారణ పూజ చేయవచ్చు. ఋతుస్రావం. ఋతుస్రావం వచ్చినప్పుడు పూజను నిలిపివేసి కుటుంబ సభ్యులు కొనసాగించవచ్చు. తర్వాత తిరిగి ప్రారంభించవచ్చు. దంపతుల పూజ. దంపతులు ఇద్దరూ కలిసి పూజ చేయటం వలన కుటుంబ బంధం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి. వారాహిదేవిని ఎవరు పూజించాలి? వారాహిదేవిని ఎవరు పూజించాలో ఆమెనే స్వయంగా నిర్ణయిస్తుంది. ఆమెను పూజించడానికి తగిన లక్షణాలు ఉన్నవారికి ఆమె పూజ చేయాలని ప్రేరణ కలిగిస్తుంది. ప్రతికూల లక్షణాలు ఉన్నవారు వారాహిదేవికి దూరంగా ఉంటారు. కోరికలు తీరడానికి మాత్రమే పూజ చేసేవారు లేదా నిజమైన భక్తి లేనివారు వారాహిదేవి మాయకు గురై పూజ నుండి దూరంగా ఉంటారు. ధూమ్రవారాహి, కిరాత వారాహి, స్వప్న వారాహి వంటి ప్రత్యేక రూపాలను గురువు మార్గదర్శకత్వంలోనే పూజించాలి. సాధారణ రూపంలో ఎవరైనా పూజించవచ్చు. వారాహిదేవిని నిస్వార్థ భక్తితో పూజించాలి. వ్యాపార లావాదేవీలా కోరికలు తీర్చమని అడగకూడదు. పూజను కేవలం లావాదేవీగా మార్చవచ్చు. సమస్యలు ఉన్నవారికి వారాహిదేవి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. వారాహి పూజా విధానం. సులభమైన పద్ధతులు. వారాహిదేవిని పూజించడం చాలా సులువు. నిత్యం ఆమెను ధ్యానించడం ద్వారా అద్భుత ఫలితాలను పొందవచ్చు. సమయం. వారాహిదేవి శక్తి సూర్యాస్తమయం తర్వాత ఉత్తేజితం అవుతుంది కాబట్టి పూజను సాయంత్రం వేళ చేయాలి. విగ్రహం. ఇంట్లో వారాహిదేవి ఫోటో లేదా బొటనవేలు పరిమాణంలో ఉన్న విగ్రహం ఉంచుకోవచ్చు. యంత్రాల నిర్వహణ కష్టమని ఫోటో ఉత్తమమని సూచించబడింది. పూజ పూర్తయ్యే వరకు ఫోటోను కదపకూడదు. దీపాలు. రోజువారీ పూజలో ఉపయోగించే 2 సాధారణ దీపాలు సరిపోతాయి. అఖండ దీపం నిర్వహణ కష్టమని దానిని ప్రయత్నించవద్దు. వస్త్రాధారణ. ఎరుపు లేదా ఊదా రంగు బట్టలు ధరించడం వల్ల దేవత శక్తి ఆవాహన అవుతుందని చెబుతారు. మంత్ర జపం. ఐం గ్లౌం వారాహ్యై నమః అనే లఘు వారాహి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి.
కూర్చొని జపం చేయలేకపోతే వంట చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు కూడా చేయవచ్చు. జపం అన్నింటికంటే ముఖ్యమైన సాధన. పూజాక్రమం: ఆచమనం, సంకల్పం, ప్రాణప్రతిష్ఠ మొదటి రోజు మాత్రమే వంటివి చేయాలి. షోడశోపచార పూజ లేదా తక్కువ సమయం ఉంటే పంచోపచార పూజ చేయవచ్చు. పారాయణం: వారాహి స్తోత్రం, వారాహి అష్టోత్తరం, వారాహి కవచం లేదా వారాహీదేవి 16 నామాలు పఠించాలి. లలితా సహస్రనామం కూడా పఠించవచ్చు. అష్టోత్తరంలో ప్రతి నామానికి ముందు ఐం గ్లౌం అనే బీజాక్షరాలు చేర్చడం వల్ల ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. పుష్పాలు: ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ధూపం: సాంబ్రాణి ధూపం వారాహీదేవికి చాలా ప్రీతికరమైనది. నైవేద్యం: ప్రతిరోజు బెల్లం పానకం సమర్పించాలి. వీలైతే పులిహోర, చక్కెర పొంగలి, కట్టు పొంగలి వంటి అన్నప్రసాదాలు సమర్పించాలి. మినపగారెలు తేనెలో ముంచి నైవేద్యంగా పెట్టడం మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. తర్పణాలు: సుగంధ జలం లేదా పంచామృతంతో 108 సార్లు తర్పణాలు సమర్పించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సువాసిని పూజ: సాయంకాలం మంచి కర్మలు చేసే ఒక స్త్రీని వారాహీదేవి స్వరూపంగా భావించి షోడశోపచార పూజలు చేయవచ్చు. హోమం: వీలున్నవారు పెసర్లు, దానిమ్మ గింజలు లేదా వనమూలికలతో హోమం చేసుకొనవచ్చు. 108 ఆహుతులు లేదా కనీసం 16 సార్లు. అన్నదానం: సమాజంలో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం వలన పూర్తి ఫలితం లభిస్తుంది. చివరిగా, వారాహి నవరాత్రులలో వారాహీదేవిని భయపడకుండా భక్తి శ్రద్ధలతో సేవించడం వల్ల ప్రాపంచిక సమస్యల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. మన సంకల్పం, అమ్మవారి మీద భక్తి, సమస్యలకు పరిష్కారం అంతకన్నా ఏమీ లేదు. గుర్తుంచుకోండి, అన్ని దేవతలు ఒకే దైవిక శక్తిని సూచిస్తాయి. ఓం శ్రీమాత్రే నమః. ఓం వారాహీదేవ్యై నమః.